ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి 31వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. ఓటికుండ వంటి వాడును అయితిని. చాలు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటి కుండ వంటి వాడనైతిని. పిల్లలు, ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మరణించినటువంటి వారు కాలక్రమేణా మరువబడతారు. ప్రియులారా, బ్రతుకున్నప్పుడు వారితో అనేక మందికి కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అనేక వాటితో, అనేక మనుషులతో కనెక్షన్స్ అని, అనేక వస్తువులతో కనెక్షన్స్ అనేవి ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత పోయే కొద్దీ మర్చిపోవడం అనేది జరుగుతుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు. చాలా లాంగ్ ప్రాసెస్ వర్స్ ఇది. ప్రియులారా, పూర్వులు జ్ఞాపకమునకు రారు. మన పూర్వీకులు ఎంతోమంది ఉన్నారు, కానీ వారందరూ మన జ్ఞాపకం లేరు. పూర్వులు జ్ఞాపకమునకు రారు అంటే మనకు ముందు ఎంతోమంది పూర్వీకులు ఉన్నారు. ప్రియులారా, వారందరూ ఎందుకు జ్ఞాపకానికి రారు అంటే వాళ్ళు ఈ లోకంలో లేరు, చనిపోయారు. చనిపోయినటువంటి వారు కొంతకాలానికి మరువబడతారు. పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోవు వారికి కలుగు. ఇది కాలచక్రం లాంటిది. ప్రియులారా, మానవ జీవితం ఎలాంటిది అని అంటే అది ఒక కాలచక్రం లాంటిది. ప్రతి మనిషికి దేవుడు ఒక కాలం ఇస్తాడు. ఆ కాలం ముగించబడిన తర్వాత వాళ్ళ జీవితం కూడా ముగించబడుతుంది. ఇంకా ఆ తర్వాత మనుషుల్లో వాళ్ళు మరువబడతారు. దాని గురించే ఇక్కడ ఈ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడుతుంది. ఇంకొంచెం ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, సరే చనిపోయినటువంటి వారు ఎలాగో మరువబడుతున్నారు, కానీ బ్రతుకున్నటువంటి వ్యక్తి మరువబడుట అనేది విచారం. ఈ వచనం అదే చెప్పేది. ప్రియులారా, మరణమై స్మరణకు రాకున్న వాని వలె అంటే నేనైతే బ్రతికే ఉన్నాను, కానీ మరవబడుతున్నాను, చనిపోయినటువంటి వ్యక్తిలాగా మరవబడుతున్నాను అని అంటున్నాడు. చనిపోయినటువంటి వారు మరవబడితే అది కామన్, జనరల్, సాధారణం. కానీ బ్రతుకున్నటువంటి వారు మరవబడుట అనేది బాధకరం. ప్రియులారా, బ్రతుకుండి మరవబడినటువంటి స్థితి ఇట్ ఈస్ వెరీ ట్రాజడీ. దాని గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, బ్రతుకున్నప్పటికి కూడా కొన్నిసార్లు మనం మనుషుల దృష్టిలో వీ విల్ బి ఇన్వాలిడ్ పీపుల్, విలువలేనటువంటి వారంగా ఉంటాం. ప్రియులారా, వాళ్ళు మన గురించి ఆలోచన చేయరు, మనల్ని పట్టించుకోరు, మన మాటలు జాగ్రత్తగా వినరు. అంటే వీఆర్ ఫర్గాటన్ పీపుల్, మనం మరువబడినటువంటి ప్రజలుగా ఉంటాం. కొన్నిసార్లు పిల్లల్ని తల్లిదండ్రులే మర్చిపోతారు, తల్లిదండ్రుల్ని పిల్లలు కూడా మర్చిపోతారు.
భార్య భర్తను మర్చిపోతుంది, భర్త భార్యను మర్చిపోతాడు. స్నేహితులు కొంతకాలం ఉండి వాళ్ళు కూడా మర్చిపోతారు. ప్రియులారా, బ్రతికి ఉండి మరువబడినటువంటి స్థితి చాలా బాధకరం. మానవుని యొక్క ఇష్టం ఎలాంటిది అంటే, మనకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని మనం కోరుకుంటాం. కొన్నిసార్లు మనకు సంబంధించినటువంటి వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా ఉంటే, మనల్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే మనం ఎంతో దుఃఖపడేటువంటి వారంగా ఉంటాం. ప్రియులారా, ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. యోసేపు ద్వారా మేలు పొందినటువంటి వ్యక్తి యోసేపును మర్చిపోయాడు. ప్రియులారా, యోసేపు అనుకోని ఉంటాడు. ఆ వ్యక్తికి ముందే చెప్తాడయ్యా, ఇదిగో నీ కళ భావాన్ని చెప్పాను, తిరిగి నీకు మళ్ళీ ఉద్యోగం ఇవ్వబడుతుంది, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ చెరసాల్లో నుండి నన్ను బయటకు తీసుకెళ్ళు అంటాడు. కానీ మేలు పొందినటువంటి వ్యక్తి చెరసాల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత మేలు చేసినటువంటి వ్యక్తిని మర్చిపోయాడు. ప్రియులారా, చూడండి, మన ద్వారా మేలు పొందినటువంటి వాళ్ళు మనల్ని మర్చిపోయినప్పుడు మనం ఎంతో దుఃఖపడే వారంగా ఉంటాం. ఆ వ్యక్తి అలా మర్చిపోవడం వల్ల మళ్ళీ 2 సంవత్సరాలు యోసేపు అదే చెరసాల్లో ఉండాల్సి వచ్చింది. రాస్తున్నారు కదా 2 సంవత్సరాలు. అక్కడ 2 సంవత్సరాలు మళ్ళీ అదే చెరసాల్లో ఉండిపోయాడు. ప్రియులారా, కొన్నిసార్లు మనుషులు మనల్ని మర్చిపోవటం వలన we will be in the same condition, we will be in the same situation. అదే పరిస్థితిలో, అదే స్థితిలో మనం అలాగనే ఉండిపోతాం. కొద్దిమందిని మర్చిపోవటం వల్ల ఆ మరుగుపడినటువంటి వారు కొన్ని సంవత్సరాల పాటు ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఆ వేదన అనుభవిస్తూ ఉంటారు, ఆ బాధ అనుభవిస్తూ ఉంటారు. అయితే యోసేపు చెరసాలలో బాధ అనుభవిస్తున్న స్థితి ఈ వ్యక్తి గుర్తించలేదు. ప్రియులారా, ఇతను హ్యాపీగానే ఉన్నాడు. విడుదల పొందినటువంటి పానదాయకుడు హ్యాపీగానే ఉన్నాడు. ప్రియులారా, కానీ యోసేపును మాత్రం మర్చిపోయాడు. బైబిల్లో ఇశ్రాయేల్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశానికి సుమారుగా 70 మందిగా ఉన్నప్పుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళినటువంటి సమయంలో ఐగుప్తును పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక రకంగా యోసేపు. ప్రియులారా, యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు మరి కానాన్లో కరువు రావడం వలన ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడే వాళ్ళు ఉండిపోయారు. అక్కడే యోసేపు చనిపోయాడు. యోసేపు యొక్క అన్నదమ్ములు అందరూ కూడా చనిపోయారు. యోసేపు యొక్క తండ్రి యాకోబు కూడా చనిపోయాడు. వారి సంతతి వారు మాత్రం ఐగుప్తు దేశంలో మిగిలిపోయారు. మిగిలిపోయారు. ఆ తరువాత అదే ఐగుప్తీయులు ఇశ్రాయేలును బానిసలుగా చేసుకొని చాలా బాధ పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. భయంకరమైనటువంటి బానిసత్వాన్ని ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఒక రకంగా యోసేపు లేకపోతే ఐగుప్తు దేశం కూడా క్షీణించిపోయి ఉండేది. కానీ దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి పంపించి దానికి సమృద్ధిని కలుగు చేశాడు. అయితే ఆ తర్వాత తరంలో ఉన్నటువంటి వాళ్ళు ఇశ్రాయేల్ని మర్చిపోవడం మాత్రమే కాకుండా వాళ్ళను బానిసలుగా చేసుకొని వాళ్ళ మీద యాజమాన్యాన్ని కలిగి ఉన్నారు. దాదాపు 4 తరాల వారు, అంటే 400 సంవత్సరాలు
ఇశ్రాయేలు ప్రజలు బహు భయంకరమైనటువంటి బాధలు, వేదనలు, శ్రమలు, కష్టాలు అనుభవిస్తూ వచ్చారు. వారికంటూ స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది ప్రియులారా. అటువంటి సమయంలో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఎవరు మనల్ని మర్చిపోయినా మనల్ని చూస్తున్నటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోవడం ప్రియులారా. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము 24వ వచనాన్ని దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. గాడ్ రిమెంబర్డ్ ద కవెనెంట్ దట్ హీ డిడ్ టు దేర్ ఫోర్ ఫాదర్స్. వారి యొక్క పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకో రకంగా చెప్పాలి అంటే, ఆ మూలుగులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా. వారి యొక్క ఘోరమైనటువంటి బాధను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండవు. పరిస్థితులను దేవుడు తప్పకుండా మారుస్తాడు. మనం చదువుకున్న మూల వాక్యము ఒక ప్రార్థన ప్రియులారా. అది ఒక ప్రార్థన. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటామో, దేవుడు తగిన సమయంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు తగిన సమయంలో మన స్థితిగతులను మారుస్తాడు. దేవుడు తగిన సమయంలో మన ద్వారా మేలు పొందినటువంటి వారు మనల్ని జ్ఞాపకం చేసుకునేటట్టు చేస్తాడు. ఫరోకి యోసేపుని గురించి జ్ఞాపకం చేసింది ఎవరు? ఎవరు జ్ఞాపకం చేశారు? యోసేపు గురించి ఫరోకి జ్ఞాపకం చేసిన వ్యక్తి ఎవరు? పానదాయకుడే ప్రియులారా. ఒకప్పుడు మర్చిపోయిన పానదాయకుడే ఇప్పుడు ఫరోకి యోసేపుని గురించి జ్ఞాపకం చేశాడు. యోబు ఎంతో ఘోరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళాడు ప్రియులారా. యోబు భయంకరమైనటువంటి బాధలు, అపహాస్యము అనుభవిస్తున్నప్పుడు చాలామంది రిజెక్ట్ కూడా చేశారు. ఇతను దేవునికి విరోధంగా ఏదో చేస్తుంటాడు కాబట్టి ఈ బాధ అనుభవిస్తున్నాడు అని కూడా అనుంటారు. యోబు ప్రేమించినటువంటి వారు యోబును ప్రేమించలేకపోయారు ప్రియులారా. యోబు ద్వారా మేలు పొందినటువంటి వాళ్ళు చివరికి యోబును అపహాస్యం చేసేవారుగా మారారు. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు తన భక్తి జీవితాన్ని, విశ్వాసాన్ని, ప్రార్థనను, యథార్థతను కాపాడుకుంటూ వచ్చాడు. వన్ డే గాడ్ రిమెంబర్డ్ జోబ్ అండ్ రెస్టోర్డ్ వాట్ హీ హ్యాడ్ లాస్ట్ ప్రీవియస్ డేస్. గతంలో యోబు పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా దేవుడు యోబును జ్ఞాపకం చేసుకొని అవన్నీ తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు మళ్ళీ బంధువులు వచ్చారు, మళ్ళీ స్నేహితులు వచ్చారు, మళ్ళీ రక్త సంబంధికులు వచ్చారు ప్రియులారా. సో గాడ్ ఈజ్ ఏబుల్ టు చేంజ్ అవర్ సిచ్యువేషన్, అవర్ కండిషన్, అవర్ యాగనీ, అవర్ హార్డ్షిప్స్. మన వేదనలను, మన స్థితిగతులను దేవుడు మారుస్తాడు. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వం అనుభవించినటువంటి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు బయటకు తీసుకుని వచ్చి వారికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, వారికి స్వదేశాన్ని ఇచ్చాడు. వారి యొక్క సంతతిని దేవుడు ఆశీర్వదించి లక్షల కొలదిగా వ్యాపింపచేశాడు ప్రియులారా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నంత వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఇశ్రాయేల్ ఎవరో తెలియదు, ఇశ్రాయేల్ యొక్క బలం ఏంటో తెలియదు, ఇశ్రాయేల్ యొక్క దేవుడు ఎవరో తెలియదు ప్రియులారా. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క సంతతి నలుమూలలా వ్యాపించి వారు సేవించేటువంటి దేవుడు చాలా బలమైనటువంటి దేవుడని, ఆయన భూమికిని ఆకాశానికి అధికారం కలిగినటువంటి వాడని దేవుడు నిరూపించుకున్నాడు ప్రియులారా.
చెరసాల్లో యోసేపు ఉన్నప్పుడు చెరసాల్లో యోసేపు సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరో ఫరోకి తెలియదు. చెరసాల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత యోసేపు సేవించే దేవుడు ఎవరో అన్న సత్యం ఫరోకి అర్థమైంది ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఒకవేళ మనుషుల ద్వారా మరువబడిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు అంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోవడం ప్రియులారా. ఉన్న పరిస్థితుల్లో ఉన్న స్థితిగతుల్లో దేవునికి ప్రార్థన చేసేటువంటి అనుభవం చాలా ప్రాముఖ్యమైంది. ఈ గ్రంథకర్త దావీదు మరి 31వ కీర్తనలో చేస్తున్నటువంటి మనం చదువుకున్న 12వ వచనం చేసినటువంటి ప్రార్థన ప్రియులారా. సో అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ రిమెంబర్స్ హిస్ పీపుల్. మన దేవుడు ఎలాంటి వాడు అంటే తన ప్రజలను ఆయన జ్ఞాపకము చేసుకునేటువంటి వాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 49వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ప్రియులారా, మన కుటుంబీకులు మనల్ని మర్చిపోయినప్పటికీ, మన తల్లిదండ్రులు ఒకవేళ మర్చిపోయినప్పటికీ, మన రక్త సంబంధికులు మనల్ని మర్చిపోయినప్పటికీ దేవుడు మాత్రం మనల్ని మరువడు ప్రియులారా. కొన్నిసార్లు మన దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, స్నేహితులు ఎప్పుడు దగ్గరగా ఉంటారు. డబ్బు వెళ్ళిపోయిన తర్వాత స్నేహితులు కూడా వెళ్ళిపోతారు. మనం అందరితో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు అందరూ అందుబాటులోనే ఉంటారు. ఎక్కడైనా వ్యత్యాసం వచ్చినప్పుడు కొన్నిసార్లు మనుషులు కూడా మనకు దూరం అయిపోతారు. మనం బాగా ప్రేమించేటువంటి వారు కూడా కొన్నిసార్లు మనల్ని ప్రేమించక మనల్ని మర్చిపోయి ఇబ్బంది పెట్టేటువంటి వారుగా ఉంటారు. తల్లికి బిడ్డకు మధ్య ఉన్న ప్రేమ అది సామాన్యమైన ప్రేమ కాదు ప్రియులారా. కొన్నిసార్లు తల్లి అయినా కూడా మర్చిపోవచ్చేమో అన్నట్టు ఇక్కడ మనం చూస్తాము. కానీ దేవుడు మాత్రము మర్చిపోవు. గాడ్ నెవర్ ఫర్గెట్ us. ఈవెన్ అవర్ పేరెంట్స్ ఫర్గెట్ us. వారైనా మర్చిపోవద్దురేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. 136వ కీర్తన 23వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 136:23. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరము ఉండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము దీన దశలో ఉన్నప్పుడు ప్రియులారా, దీన దశలో ఉన్నప్పుడు అంటే మరి నిస్సహాయ స్థితి, ఏమీ లేనటువంటి స్థితి, అన్నీ కోల్పోయినటువంటి స్థితి, నిరుత్సాహ పరిస్థితి ప్రియులారా. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బలమున్నా చూపించలేనటువంటి పరిస్థితి, నోరున్నా మాట్లాడలేనటువంటి పరిస్థితి, అధికారం ఉన్నా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి, కొద్దిమంది దృష్టికి అనామకులుగా కనిపించేటువంటి పరిస్థితి, చేతకాని వాళ్ళుగా బలహీనులుగా కనిపించేటువంటి పరిస్థితి ప్రియులారా. అన్నీ కోల్పోయినటువంటి పరిస్థితి, అన్నీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడు అంటే మన దీన స్థితిని ఉన్నత స్థితిగా మార్చేటువంటి వాడు. దీనులను ఆయన హెచ్చించును అని యాకోబు తన పత్రికలో రాశాడు ప్రియులారా. హన్నా ప్రవచనం చెప్తూ ఏమనింది అంటే
ఏం చెప్పింది అన్న ప్రవచిస్తూ? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం ఒక మంచి మాట చెప్పింది ప్రియులారా. 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయన. చూడండి ప్రియులారా, దరిద్రులనట అంటే ఏమీ లేనటువంటి వారు, కొన్నిసార్లు దేనికి పనికిరానటువంటి వారుగా కనబడేటువంటి వారు, ఎవరు ఎన్నిక చేయలేనటువంటి వారు, మరుగుపడినటువంటి వారు. దరిద్రులను ఎవరు గుర్తుపెట్టుకుంటారు ప్రియులారా? ధనవంతులను గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దరిద్రులను గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా వరకు ఎవరు అంత ఉండరు. అసలు వాళ్ళ గురించి అంత ఎక్కువ కూడా ఆలోచన చేయరు ప్రియులారా. అయితే దేవుడు ఎలాంటి వాడు అంటే వారిని గురించి కూడా ఆలోచిస్తాడు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. దేవుడు ఎవరినైనా హెచ్చించగలుగుతాడు. దేవుడు ఎవరినైనా సరే ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలుగుతాడు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చూడండి, దేవుని కార్యాలు అలాగుంటాయి. దేవుని కార్యాలు అలాగుంటాయి ప్రియులారా. దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి వాడిగా ఉన్నాడు. పేతురు, యోహానుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారు చేపలు పట్టేటువంటి జాలర్లు. వాళ్ళ గురించి ఎవరికి అంత ఎక్కువ తెలియదు ప్రియులారా. వాళ్ళ గురించి ఎవరు అంత ఎక్కువగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఎవరో వచ్చి చేపలు కొనేది, తీసుకెళ్ళేది, అంతవరకే తెలుసు. అయితే అటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు హెచ్చించాడు. వారెవరో అందరూ జ్ఞాపకం చేసుకునేటువంటి విధంగా దేవుడు వారిని దీవించాడు. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. విద్య లేని పామరులట ప్రియులారా. విద్య లేని పామరులను గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరు? ఆ కాలువల దగ్గర చేపలు పట్టేటువంటి వాళ్ళని గురించి, ఆ రోడ్డు పక్కల భిక్షాటన చేసేటువంటి వారిని గురించి ఎవరు అంత పట్టించుకోరు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభు అలాంటి వారినే హెచ్చించాడు. బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన బలహీనులను ఎన్నుకునేటువంటి వాడు ప్రియులారా. విద్యలేని పామర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు మనుషులు అందరూ జ్ఞాపకం చేసుకునేటువంటి వాళ్ళుగా మారారు. పేతురు నడిచి వెళ్తూ ఉంటే, అతను నీడపడుతూ ఉంటే ప్రజలు స్వస్థత పొందారు ప్రియులారా. పేతురు ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యములను చేయించాడు. వన్స్ అపాన్ టైమ్ పీపుల్ డింట్ నో హూ వాస్ పీటర్. ఆఫ్టర్ బిలీవింగ్ ఇన్ జీసస్, క్రీస్తుని ఎరగని సమయంలో పేతురుని గురించి ప్రజలు అంత ఎక్కువ ఆలోచన చేయలేదు ప్రియులారా. అయితే దేవుడు శిష్యులను హెచ్చించాడు. ప్రజలు శిష్యులను గురించి ఆలోచించడం ప్రారంభించారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరు ఎవరు? చాలు, వీరు ఎవరు? అక్కడ ఒక ప్రశ్న మనం చూస్తున్నాం ప్రియులారా. వీళ్ళంతా గుర్తింపులోకి వచ్చినటువంటి వాళ్ళు. తెల్లని వస్త్రం ధరించుకున్నటువంటి వీళ్ళు ఎవరు?
హూ ఆర్ దిస్ పీపుల్? ఎవరు వీళ్ళు అని అడుగుతా ఉన్నాడు పెద్దల్లో ఒకడు. ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని. ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా కడగబడినటువంటి ప్రజలు మరువబడేవారిగా ఉండరు. వారు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ప్రజలు వారిని జ్ఞాపకం చేసుకునేవారిగా ఉంటారు. వారు ప్రభువునందు నిద్రించిన తర్వాత కూడా పరిశుద్ధులు వారిని జ్ఞాపకం చేసుకునేవారిగా ఉంటారు. యేసు ప్రభు యొక్క శిలువ మరణము మనకు విలువనిచ్చింది. ప్రియులారా, మనం ఎవరమో అన్న సత్యాన్ని ప్రభువునందు విశ్వాసం ఉంచటం వలన ప్రజలు గుర్తించేటట్టు చేసింది. సో ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ ఈస్ వ్యాలిడ్ పర్సన్. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి విలువ కలిగినటువంటి వ్యక్తి. ఎందుకు అంటే ఆ విలువ పెట్టి కొనబడిన క్రీస్తుని బట్టి మనకు కలిగింది. ప్రియులారా, సో వీఆర్ వాల్యూడ్ పీపుల్. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడుతున్నాయి. ప్రియులారా, యేసు ప్రభు మనల్ని దర్శించి మన జీవితాన్ని బాగు చేసినప్పుడు మనల్ని ద్వేషించినటువంటి వారు కూడా మనల్ని ప్రేమించేవారుగా మారుతారు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ప్రజలు మనల్ని గుర్తెరిగేవారుగా మారుతారు. ప్రియులారా, యోసేపు ఎవరో ఐగుప్తీయులకు తెలియదు, కానీ దేవుడు యోసేపును హెచ్చించినప్పుడు యోసేపు ఎవరో ఐగుప్తీయులే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది. ఇక్కడ యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు మరి జ్ఞాపకం చేయబడేటువంటి వారుగా ఉన్నారు. సరే, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓటి కుండ వంటి వాడనైతిని. ఓటి కుండ వంటి వాడను అయితిని. ఓటి కుండ, ప్రియులారా, ఓటి కుండ. ఓటి కుండలో మనం ఎన్ని నీళ్లు పోస్తే నిండద్ది, ఎన్ని నీళ్లు పోసినా కూడా నిండినట్టే ఉంటుంది, కానీ కారిపోతూ ఉంటాయి, కుండ ఖాళీ అయిపోతుంది. ప్రియులారా, నీరు నిలవనటువంటి కుండ ఎవ్వరికి కూడా ఉపయోగంగా ఉండదు. నిష్ప్రయోజనమైన స్థితిలో ఉన్నటువంటి స్థితి. అంటే పోల్చుకుంటున్నాడు, ఓటి కుండ వంటి వాడను అవుతుంది. అంటే ఎంత నీరు పోస్తున్నా కూడా నిండనటువంటి స్థితి. నిండినట్టే కనబడుతుంది, కొద్దిసేపటి కుండ ఖాళీ అయిపోతుంది. ప్రియులారా, ఎందుకంటే ఎక్కడో ఒక రంధ్రం, ఎక్కడో ఒక పగులు ఆ కుండకి ఉండటం వల్ల ఆ కుండ ఎవరికి కూడా ఉపయోగకరంగా ఉండదు. ఎవరికి ఉపయోగకరంగా ఉండదు. ప్రియులారా, చూడండి, మన జీవితంలో కొన్ని వందల సందేశాలు వింటున్నాం, కానీ అవి మనలో ఉండట్లేదు, వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం ఓటి కుండ లాంటి వారముగా కొన్నిసార్లు ఉంటాం. ప్రియులారా, అందుకే దేవుని వాక్యం మనలో ఉండదు. ఎన్ని వర్తమానాలు విన్నా ఎందుకు ప్రవర్తనలో మార్పు రావట్లేదు? ఆచారాలను వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ద కస్టమ్స్ ఆఫ్ పేగన్స్ ఈవెన్ దో వీఆర్ గివెన్ లాట్ ఆఫ్ మెసేజెస్. ఎన్ని సందేశాలు వింటున్నప్పటికీ అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రియులారా, ఎందుకంటే ఓటి కుండగా ఉన్నంత కాలము నీవు దేవుని కార్యాలను వినగలవేమో కానీ అనుభవించలేవు. ప్రియులారా,
ఓటి కుండ నిష్ప్రయోజనమైనటువంటి స్థితిని సూచిస్తాము. కుమ్మరి కుండను చేసేటప్పుడు ఎప్పుడు ఓటి కుండగా చేయడు, బాగానే చేస్తాడు. అన్ని వైపులా చూసుకొని ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే సరిచేసి చక్కగా చేస్తాడు పాత్రని. చేయబడిన పాత్ర పిమ్మట ఓటి కుండగా మారింది ప్రియులారా. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథంలో ఏమంటుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాడు, అయితే వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. వివిధమైన తంత్రాలు. యథార్థవంతులుగా దేవుడు చేస్తే వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు ప్రియులారా. దేవుడు తన స్వరూపమందు నరునే సృజించాడు, అయితే నరుడు దేవుని యొక్క స్వారూప్యాన్ని కోల్పోయినటువంటి వాడిగా మారాడు. ఈ ఓటి కుండ చాలా ప్రమాదం ప్రియులారా. ఒకప్పుడు మంచి కుండే ఇప్పుడు ఓటి కుండ అయిపోయింది. మన జీవితాలు కూడా కొన్నిసార్లు దేవుని ద్వారా చక్కగా చేయబడినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక లోపాన్ని మనం కలిగి ఉంటాం. దాన్ని సరి చేసుకున్నప్పుడే మనం ప్రయోజకులుగా మారుతాం ప్రియులారా. దాన్ని సరి చేసుకున్నప్పుడే మనం అనేక మందికి దీవెనకరంగా ఉంటాం. అక్కడక్కడ బయట మనం చూస్తాం, కుండల్ని పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు. అవి కుండలే కానీ పనికిరావు, ఓటి కుండలే. దేవుని వాక్యం నీటితో పోల్చబడింది. ఆ వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో నింపబడుతుందో మనం ఫలించే వారంగా ఉంటాం. మనం ఇక నిష్ప్రయోజకులంగా ఉండలేమో ప్రియులారా. మనం అనేక మంది దాహాన్ని తీర్చేటువంటి వారంగా ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల ప్రియులారా, దేవుని మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆ మాటలు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. పౌలు మారు మనసు పొందిన తర్వాత తన జీవితాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాటలు నిలబెట్టుకున్నాడు. ఆ మాటలు చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. ప్రియులారా, ఏ విధంగా దేవుడు అతనితో మాట్లాడాడో, అతన్ని దర్శించాడో, అతనికి తన మాటలు వినిపించాడో, వాటన్నిటినీ అలాగే సస్టైన్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా స్థిరపరుచుకున్నాడు ప్రియులారా. ఎక్కడికి వెళ్ళినా అదే మాటలు. 26వ అధ్యాయం అంటేనే దానికి ముందు ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. 9వ అధ్యాయంలో పౌలు మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత నుంచి దేవుని యొక్క మాటలను గట్టిగా పట్టుకొని ఆ మాటలను అనుసరిస్తూ ముందుకు సాగిపోయాడు. ప్రియులారా, మనం ఎన్నో వర్తమానాలు వింటున్నాం కానీ అవి మనలో నిలిచి ఉండట్లేదు. ఎందుకంటే ఓటి కుండను పోలిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క కోరికలు కొన్నిసార్లు మనం కలిగి ఉంటాం. ఆ తర్వాత అవి నీరు కారిపోతూ ఉంటాయి. ఎక్కడో దగ్గర వాటిని మనం మర్చిపోయే వారంగా, విడిచిపెట్టేసే వారంగా ఉంటాం ప్రియులారా. పోయిన వారం ఏం మెసేజ్ చెప్పాము అంటే అందరూ మీలో చెప్పలేరు. పోనీ ఈరోజు బైబిల్లో మీరేం చదివారంటే అందరూ కూడా చెప్పలేరు ప్రియులారా. మనం అద్దం ఎదుట మొహం చూసుకొని పక్కకి ఎలాగైతే వెళ్ళిపోతామో కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. ఓటి కుండను పోలిన జీవితం.
వీ షుడ్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత మనం నింపబడాలి ప్రియారా. ఎప్పుడైతే మనలో దేవుని వాక్యం నిలిచి ఉంటుందో మన జీవితమే డిఫరెంట్గా ఉంటుంది. 119వ కీర్తన 11వ వచనం చూడండి. 119వ కీర్తన, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. పోవటం వల్ల వాక్యం అలాగే ఉండిపోయింది వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పాపం చేస్తున్నావంటే అర్థం ఏంటి? నీ హృదయంలో వాక్యం లేదు, వెళ్ళిపోయింది. నీ హృదయంలో నుండి వాక్యం వెళ్ళిపోయింది. అందుకే పాపం వచ్చేస్తుంది హృదయంలోకి. పాపం వచ్చేస్తుంది హృదయంలోకి. ప్రియులారా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్య భయం. వాక్యం హృదయంలో ఉంటే నీవు పాపమును జయించేటువంటి వ్యక్తివిగా ఉంటావు. సైతాన్ని జయించే వ్యక్తివిగా ఉంటావు. నీ పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వ్యక్తివిగా ఉంటావు. నీ భక్తిని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వ్యక్తివిగా ఉంటావు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని దేవుడు ధారాళంగా మనకు అనుగ్రహించాడు. కానీ ఎంతవరకు ఆ వాక్యంతో మనం నింపుకుంటున్నాం, అది ఇంపార్టెంట్. 52వ వచనం కూడా చదువుతాం. 119వ కీర్తన 52వ వచనం. యెహోవా పూర్వకాలము నుండి నుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు. సహజంగా ఓదార్పు అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడు వాడుతాము అంటే, ఎక్కడైనా గుండె బ్రద్దలైనటువంటి స్థితి మనకు కలిగినప్పుడు మనకు ఓదార్పు కావాలి. నిరుత్సాహం కలిగినటువంటి స్థితిలో మనకు ఓదార్పు కావాలి. మనకంటూ మనం ప్రేమించినటువంటి వారు ద్వారా మనం మేలు పొందకపోతే, లేక వాళ్ళు మరణిస్తే అప్పుడు ఓదార్పు కావాలి ప్రియులారా. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? 51వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా 52వ వచనం, నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు. దీంట్లో అర్థం ఏంటి అంటే, నీ న్యాయ విధులు పూర్వకాలమందు ఉన్నాయి, వాటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటే అవి నేను మర్చిపోలేదు అని అర్థం ప్రియులారా. అవి అలాగే నిలబెట్టుకొని ఉన్నాను అని అర్థం. పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందుతుని. దేవుని న్యాయ విధులు మనకు ఓదార్పునిస్తాయి. మన ఓటికుండ వంటి జీవితానికి ఊరటనిస్తుంది దేవుని వాక్యం ప్రియులారా. బ్రద్దలైపోయినటువంటి జీవితాలకు ఓదార్పునిస్తుంది దేవుని వాక్యం. ఎందుకు కొన్నిసార్లు మనం ఓదార్పు పొందలేని వారంగా ఉంటాము అంటే, అక్కడ కూడా దేవుని వాక్యం మనం మర్చిపోయే వారంగా ఉంటాం. 51వ వచనం కూడా చదవండి. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. అంటే ధర్మశాస్త్రం అలాగే ఉండిపోయింది ప్రియులారా. ధర్మశాస్త్రం అలాగే ఉండిపోయింది. ధర్మశాస్త్రంలో అతను కూడా అలాగే ఉండిపోయాడు. అందుకే అపహాస్యకులు ఏమంట, నన్ను మిగుల అపహసించిరి, గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి. గర్విష్ఠులు అపహసించిరి. మనుషుల వలన కలిగే అపహాస్యాలు, మనుషులు పెట్టేటువంటి నిందలు, బాధలు, ఇవి కూడా కొన్నిసార్లు మనల్ని ఎంతో ఇబ్బంది పరుస్తుంటాయి ప్రియారా. అయితే ఏమంటున్నాడు అంటే,
ఏమని చెప్తున్నాడు? అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. అంటే ధర్మశాస్త్రంలో అలాగే నిలబడి ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని అలాగే కలిగి ఉన్నాడు. ప్రియులారా, 82వ వచనం కూడా చదువుదాం. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నది. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు. అంటే దేవుని వాగ్దానం. ప్రియులారా, మాట ఇవ్వడం అంటే దేవుని వాగ్దానం. దేవుడు అనేక మందికి అనేక వాగ్దానాలు అనేవి ఇస్తాడు, అనేక వాగ్దానాలు అనేవి ఇస్తాడు. ప్రియులారా, నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి. దేవుని వాగ్దానాలు కొన్నిసార్లు మన జీవితంలో వెంటనే నెరవేర్చబడవు. దేవుడు తగిన సమయంలో కార్యం చేస్తాడు, దేవుడు తన సమయంలో కార్యం చేస్తాడు. ముందే వాగ్దానం ఇచ్చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే వాగ్దానం. ప్రభు ఎవరికి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని విడుచుకోకుండా, జారిపోకుండా దాన్ని గుర్తుంచుకోవడం. ప్రియులారా, నా మాటలు మీ యందు నిలిచి ఉండినట్లా అని యేసు ప్రభు అంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవడం, ఆయన మాటను నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యము. 110వ వచనం చదువుదాం. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరగటం లేదు. భక్తిహీనులు ఉరియొడ్డారు, నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డరి. ప్రియులారా, భక్తిహీనుల యొక్క భక్తిహీనత ప్రభావము మన భక్తిని హరించేస్తుంది. భక్తిహీనుల యొక్క ప్రభావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భక్తులు కూడా కొన్నిసార్లు భక్తిహీనులుగా మారిపోతారు. చెడు ఇన్ఫ్లుయెన్స్ చాలా తీవ్రంగా పనిచేస్తుంది. ప్రియులారా, ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్, లై హ్యాస్ నో లెగ్స్ అని, అబద్ధానికి కాళ్ళు లేవు అని. త్వరగా వ్యాపించేస్తుంది. పౌలు అంటున్నాడు గలతీ సంఘస్థులతో, మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్తకు తిరిగారే. చెడు చాలా త్వరగా వ్యాపిస్తుంది. ప్రియులారా, త్వరగా వ్యాపిస్తుంది. మనం 10 సంవత్సరాలు నీతిగా జీవించి ఒకరోజు ఎక్కడో తప్పు చేసామనుకోండి, మనుషులు ఏం చేస్తారు? ఆ తప్పునే చూస్తారు. మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ప్రియులారా, నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశము నుండి నేను తొలగి తిరగటం. అంటే ఉపదేశాల్లో నిలబడి ఉన్నాడు, ఉపదేశాన్ని కాచుకొని ఉన్నాడు, ఉపదేశాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి భక్తిహీనులు ఎంతమంది చుట్టుముట్టినా వారి యొక్క ప్రభావం మాత్రం ఇతని మీద పట్టం లేదు. ప్రియులారా, పట్టం లేదు. నోవాహు చుట్టూ ఉన్న వాళ్ళంతా భక్తిహీనులే, కానీ నోవాహు మాత్రం భక్తిహీనుడు కాదు, భక్తిహీనుడు కాదు. చూడండి, ఇదే కీర్తన 39:1 చదువుదాం. 39వ కీర్తన 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు. భక్తిహీనులు నా ఎదుట ఉంటే నా నోటికి చిక్కం పెట్టేసుకుంటా. చిక్కం పెట్టుకోకపోతే నా నోరు కూడా వారి నోరులాగా మారిపోద్ది.
దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ప్రియులారా. అలాగని అపహాసకులతో, భక్తిహీనులతో, దుష్టులతో సాంగత్యం చేయొద్దని కాదు. వీ షుడ్ హ్యావ్ ఏ లిమిట్స్. పరిధులు అనేవి మనం కలిగి ఉండాలి ప్రియులారా. మనం జాగ్రత్తగా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ భక్తిహీనులకు దీవెనకరంగా ఉండాలి. భక్తిహీనులకు దీవెనకరంగా ఉండాలి. ఉపదేశం నుండి తొలగిపోవట్లేదంట. అంటే ఉపదేశం అతను నిలబడిపోయింది, పోవటం లేదు, స్కాటర్ అయిపోవటం లేదు. 136వ వచనం కూడా చదువుదాం. 119వ కీర్తన 136వ వచనం. ఏమా? జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతా ఉంది. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు అంటే అర్థం ఏంటి అంటే, ప్రభువా నీ ధర్మశాస్త్రం నాకు తెలుసు, కానీ జనులకు తెలియదు. నీ ధర్మశాస్త్రం జనులకు తెలియదు కనుక వారి విషయంలో నా కన్నీరు ఏరులై పారుతా ఉంది. అంటే భారం ప్రియులారా. అరే వీరికి దేవుని వాక్యం తెలియదే, వీరికి దేవుని వాక్యం లేదే, నాకు దేవుడు వాక్యం ఇచ్చాడు అని దేవుని వాక్యం లేని వారి పట్ల భారాన్ని కలిగి ఉండడం ప్రియులారా. వారి కొరకు కన్నీరు గార్చడం. కాబట్టి కొద్ది మందికైనా కొన్ని బైబిల్స్ కొని వారికి ఇస్తే ఎంత మంచిది. ఏదో ఒక విధంగా దేవుని వాక్యాన్ని ఇతరులకు ఇస్తే ప్రార్థనతో దేవుడు కార్యం చేస్తాడు ప్రియులారా. జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. మనుషులు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే ఏమవుతుంది? విచ్చలవిడితనానికి అలవాటు పడతారు ప్రియులారా. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుచుందరు. దేవుని వాక్యం ఎక్కడైతే ఉండదో అక్కడ దేవుని భయం అనేది ఉండదు. దేవుని భయం ఎక్కడైతే ఉండదో అక్కడ మనుషులు అపవిత్రులైపోతారు. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. ఏంటి అంటే, నీ వాక్యము మనుషుల్లో నీ భయాన్ని పుట్టించుచున్నది. ప్రియులారా, వాక్యం లేకపోతే మనిషి జీవితంలో అపవిత్రత అనేది వచ్చేసి. ఒక మాట చూద్దాం ఈ సమయంలో. 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ప్రియులారా, దేవుని భయం లేకపోతే మనుషులు అపవిత్రులైపోతారు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఈ భయము దేవుని వాక్యం ద్వారా కలుగుతుంది. నీ వాక్యం మనుషుల్లో నీ భయమును పుట్టించుతున్నది. కాబట్టి దేవుని వాక్యం మనుషులు అనుసరించట్లేదే అనే బాధ ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కలిగి ఉండాలి ప్రియులారా. అది మన యొక్క భారాన్ని జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉంది. 143వ వచనం కూడా చదవండి. 119వ కీర్తన 143వ వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచు. శ్రమయు వేదన నన్ను పట్టేశాయి. ఇందాక మనం చదువుకున్న మరువబడిన స్థితిని గురించి ప్రియులారా. ఈ ఓటికుండ స్థితి కూడా ఎలాంటిది అంటే, ఎవరు లెక్క చేయనటువంటి స్థితి, ఎవరు ఉపయోగించుకోనటువంటి స్థితి, కొన్నిసార్లు నిందించేటువంటి స్థితి.
శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. శ్రమ వచ్చేసింది, నిందలు వచ్చేసాయి, వేదనలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, కానీ నీ ఆజ్ఞలు మాత్రం నాకు సంతోషాన్ని కలుగు చేస్తా ఉన్నాయి. పిల్లల సహజంగా మరి శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉండలేము. అయితే దేవుని ఆజ్ఞల్లో ఉన్న శక్తి ఏంటంటే దాంట్లో కూడా మనం సంతోషించేటట్టు చేస్తాయి. కాబట్టి ఓటికుండ వంటి వాడును అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. పిల్లలు, దేవుని మాటలతో మన జీవితం ఎప్పుడైతే నింపబడుతుందో, ఆ మాటలను మనం ఎప్పుడైతే జాగ్రత్తగా కాపాడుకునే వారంగా ఉంటామో, మన జీవితంలో అనేక మేళ్ళు అనుభవించే వారంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి ఉపయోగకరంగా నిలిచి ఉంటాము. ప్రియులారా, సమరయ స్త్రీని దేవుడు దర్శించిన తర్వాత ఆమె వెళ్ళి జనులతో చెప్పిన మాట ఏంటి అంటే, నేను చేసినవన్నీ అంటే అర్థం ఏంటి? ఆమె ఏదైతే చేసిందో దాని గురించి యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, యేసు ప్రభు చెప్పిన దాన్ని ఆమె నిలబెట్టుకుంది. లోపల యేసు ప్రభు చెప్పినటువంటి దాన్ని ఆమె అంగీకరించింది. ప్రియులారా, అంటే షీ యాక్సెప్టెడ్ వాట్ జీసస్ టోల్డ్ హర్. ప్రభువు ఆమెతో ఏదైతే చెప్పాడో దాన్ని లోపల ఉంచేసుకుంది. దాంతో నింపబడి మరి ప్రభువుని గురించి ఆమె సాక్ష్యము చెప్పింది. ప్రియులారా, కనుక ఈ రోజుల్లో దేవుడు ఎన్నో సందేశాలు మనకి ఇస్తూ ఉన్నాడు. మనం విని విడిచిపెట్టేవారంగా కాకుండా, విన్న సందేశంలో ఒక్క వాక్యమైనా పట్టుకుంటే, లేక ఒక్క తలంపైన నీకు దేవుడు ఏ తలంపు ఇచ్చాడో దాన్ని పట్టుకుంటే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మనుషులు మమ్మల్ని మర్చిపోయినా మీరు మమ్మల్ని మరువని దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు మమ్మల్ని లేవనెత్తేటువంటి దేవుడు, ఇతరులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి విధముగా మా జీవితాల్లో మార్పులను తీసుకుని రాగలిగినటువంటి దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు. కనుక మరువబడిన స్థితిలో మీ వైపు చూడగలుగుటకు సహాయం చేయండి. ఓటి కుండను పోలిన మా జీవితాన్ని నిండు కుండగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న రీతిగా ప్రభా, మీ యొక్క మాటలు మా జీవితంలో నిలిచి అవి అనేకులకు అందించబడేవిగా ఉండినట్లు సహాయం చేయండి. ప్రభా, ఏ ఏ సమయాల్లో ఏ ఏ వాక్యము చేత ఏ ఏ విధంగా మేము బలపరచబడాలో అట్టి పరిశుద్ధాత్మ కార్యము కృప మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి పాట పాడుతూ ఉండగా ఆఫరింగ్స్ తీయబడతాయి.